స్పోర్ట్స్ షాప్ ఈరోజు ఎంపీ చైతన్యపూర్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఎడ్స్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంతోమంది గొప్ప క్రీడాకారులు ఇక్కడ నుంచి తయారు కావాలనుకుంటున్నాం. దాంతోపాటు పోలీస్ ట్రైనింగ్లో కూడా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా ఇక్కడ నుంచి దాదాపు మా దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా 500 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఎస్ఐ కోచింగ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా శుభం జరగాలని, అదేవిధంగా ఇటువంటి షాప్స్ ఇంకో 2 పెట్టాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ని అందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరం 2024-25లో 365 కోట్లు బడ్జెట్ చేస్తే ఈరోజు 465 కోట్లు, దాదాపు 100 కోట్లు బడ్జెట్ పెంచి ఈరోజు స్పోర్ట్స్ కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన దాంట్లో రాబోయే రోజుల్లో ఎక్కడైతే స్పోర్ట్స్కి సంబంధించిన గ్రౌండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ పునరుద్ధరీకరిస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియం చూసినారు, ఈరోజు సరూర్ నగర్ స్టేడియం చూసినారు. ఒక్కొక్క స్టేడియం ఈరోజు నీట్గా ఏర్పాటు చేసుకోబోతుంది. దాంతోపాటు గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో 2 ఎకరాల స్థలాన్ని స్పోర్ట్స్ కేటాయించాలన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఈ టీకేపీ సెంటర్స్ ఎక్కడైతే తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఉన్నాయో ఆ క్రీడా ప్రాంగణాలు అన్నింటినీ కూడా 2 ఎకరాలకు తక్కువ క్రీడా ప్రాంగణాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ చూస్తున్నాం. వాటన్నింటినీ 2 ఎకరాల పైన ఏర్పాటు చేసే బాధ్యత కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతి విలేజ్లో కూడా ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేసే ప్రక్రియలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ స్పోర్ట్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి రాబోయే తెలంగాణ నుంచి రాబోయే ఏషియన్స్ గేమ్స్లో కానీ ఒలింపిక్ గేమ్స్లో కానీ తప్పనిసరిగా గోల్డ్ సాధించే విధంగా తెలంగాణ నుంచి భారతదేశానికి పేరు తీసుకొచ్చే విధంగా విద్యార్థులు ఉన్నారని ఆశిస్తున్నాం. వారికి కావాల్సిన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.